పడి కొందరు తమ ఆనందకర జీవితాలను దూరం చేసుకుంటున్నారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు విస్తృత చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం వాటి బారిన పడిన వారికి అండగా నిలిచేందుకు డీ అడిక్షన్ కేంద్రాలను నిర్వహిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ కేంద్రాల ద్వారా పలువురికి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారిని వాటి బారి నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం డీ అడిక్షన్ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఈ కేంద్రాల ద్వారా మత్తు పదార్థాలకు బానిసలైన వారికి చికిత్స, కౌన్సిలింగ్ అందించి వారికి ఇతోధిక సహాయం అందిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కేంద్రంలో డీ అడిక్షన్ కేంద్రం మత్తు బారిన పడిన ఎంతో మందికి చికిత్స అందిస్తోంది. భద్రాచలం డీ అడిక్షన్ కేంద్రానికి తరలించిన 30 రోజుల పాటు వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ కేంద్రం సిబ్బంది మత్తు బాధితులను ఆదుకునేందుకు, వారికి ఆసరా కల్పించేందుకు సాయం చేస్తున్నారు. భద్రాచలం కేంద్రంలో ఇప్పటి వరకు 30 మందికి చికిత్స అందించి వారిని మామూలు మనుషులను చేశారు. భద్రాచలంలో ఉన్న ఈ కేంద్రాన్ని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మేజిస్ట్రేట్ శివనాయక్ సందర్శించారు. చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా శివనాయక్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. బాధితులకు చికిత్సతో పాటు కౌన్సిలింగ్ ఇస్తే మాదక ద్రవ్యాల ప్రభావం నుంచి బయటపడతారని చెప్పారు. ఈ యొక్క సెంటర్ అనేది ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అండి. ఎవరైనా సరే వాలంటీర్గా వచ్చి మీకు ఒక సమస్య ఉంది, మేము ఒక డిఎక్ట్ అవ్వలేకపోతున్నాము, ఒక దానికి బానిసగా ఉన్నాము అని చెప్పి ఇక్కడికి వస్తే మీకు ఒక 2-3 టైప్స్ ఆఫ్ ప్యాటర్న్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది మీకు ఇస్తారండి. సో మీరు ఈ సెంటర్ని వినియోగించుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. దాంతోపాటు మన ఈ సెంటర్ సహాయంతో చుట్టుపక్కల స్కూల్స్లో మేము ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేసి ఈ పిల్లలు ఎవరైతే పియర్ గ్రూప్ ప్రెజర్ తోటి ఈ డ్రగ్స్ అండ్ ఈ మాదక ద్రవ్యాలకి బానిస అవుతున్నారో వాళ్ళకి ఈ సెంటర్ అనేది ఒక డీ అడిక్షన్ సెంటర్ లాగే యూజ్ అవుతుందండి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇక్కడి సెంటర్లో 30 డేస్ ఉంచుకొని దాని తర్వాత వాళ్ళని ఇంటికి పంపించి వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇచ్చి సొసైటల్ ప్రెజర్ అడిక్షన్ అవుతున్నారా అవన్నీ కనుక్కొని రూట్స్ నుంచి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడంలో ఈ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము అనుకుంటున్నాను. అదే భాగంగా మేము ఈరోజు యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ MLSC మేము ఈ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. బాధితులు మాట్లాడుతూ ఈ కేంద్రంలో 15 రోజులుగా చికిత్స తీసుకుని కోలుకున్నట్లు తెలిపారు. ఈ కేంద్రాలను బాధితులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కొత్తగూడెంలో నుంచి వచ్చాను. వచ్చి ఇక్కడ 20 రోజులు అవుతుంది. ఇంత మా అమ్మ నాన్న వాళ్ళు చనిపోయినాక కొద్దిగా డిస్టర్బేషన్ అయిపోయి మత్తుకి బానిస అయిపోయి ఉండగా మా ఫ్రెండ్స్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయించారు. ఇక్కడికి వచ్చి 20 డేస్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన కాడ నుంచి ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కౌన్సిలింగ్కి, వీళ్ళు ఇచ్చిన మందులకి చాలా ఇదైపోయి దానికి దూరం అయిపోయి ఇక్కడ ఉన్న వాతావరణం నాకు చాలా నచ్చి ఇక్కడ ఉండిపోయి నేను ఇలా మళ్ళీ మారాను అన్నమాట. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.